సో మొత్తానికి ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 100 రోజులు కావస్తుంది. ఎలా ఉంది సార్ ఈ 100 రోజులు చంద్రబాబు నాయుడు గారు ఎలా పరిపాలించారు? ఇప్పుడు 100 రోజుల్లో ఎవరినైనా అంచనా వేయాలంటే కొంత క్లిష్టమైన సమస్య. ఎంత రాజకీయ పండితులకు కానీ ప్రజలకైనా కానీ ఎవరికైనా 100 రోజుల పరిపాలన అనేది ఏదో సినిమాల్లో అయితే 100 రోజులు ఆడింది అని అనుకోవచ్చు, కానీ పరిపాలనలో 100 రోజులు అనేది చాలా తక్కువ. కాకపోతే హామీలు సూపర్ 6 హామీలు చెప్పారు. సూపర్ 6 హామీలు అనేది ఎప్పుడు ప్రజలు ఎదురు చూస్తుంటారు. ఇప్పుడు ఒక పెన్షన్లు మాత్రమే అమలు చేశారు. కాకపోతే ఎందుకంటే 100 రోజులు అయింది కాబట్టి ఇంకా ఒక 6 మాసాలు చూస్తారు. పెన్షన్లను తర్వాత మిగతా హామీలను కూడా అమలు చేయాల్సింది ఉంటుంది. చేయకపోతే జనరల్గా చెడ్డ పేరు వస్తుంది. మరి ఫైనాన్సెస్ ఇవన్నీ చూసుకోవాల్సింది ఉంటుంది. చూసుకొని మిగతా 5 స్కీమ్లు కూడా ఇంప్లిమెంట్ చేయాలి. మిగతా పరిపాలన అంటే అది జనరల్గా చంద్రబాబు నాయుడు గారికి 14 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది. పరిపాలన అనేది మిగతా పరిపాలనకు అది ఆయన జరుపుతారు. కానీ ఈ హామీలు నెరవేర్చేదే కొంచెం సమస్య. ఇప్పుడు అడ్మినిస్ట్రేషన్ పరంగా లా అండ్ ఆర్డర్ పరంగా ఓకే అంటారా? ఎందుకంటే గెలిచిన తర్వాత ఆంధ్రాలో అనేక దాడులు జరిగాయి. వైసీపీ టీడీపీ వర్గుల మధ్య దాడులు జరిగాయి, మర్డర్లు ఇవన్నీ చాలా జరిగాయి. ఇప్పుడు ఏమన్నా వాటిని కంట్రోల్ అయిందంటారు? అంటే అవి ఎన్నికలు జరిగినాయి. ఎన్నికల పర్యవసానంలో 2-3 సంఘటనలు జరిగినాయి. ఒకటి పుంగనూరులోను, మాచర్లలో ఏదో అక్కడక్కడ ఒక 2-3 సంఘటనలు జరిగినాయి. అవి ఎలక్షన్ల పర్యవసానాలు కాబట్టి వాటిని పరిపాలన కిందికి తీసుకునేదానికి ఉండదు. అప్పటికప్పుడు ఎమోషన్స్లో జరిగింటాయి. తర్వాత అవి తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద కూడా ఒక దండయాత్ర కేసు ఎఫ్ఐఆర్ నమోదైంది. అందులో కూడా కొన్ని అరెస్టులు జరుగుతున్నాయి. ఇవి పరిపాలన అనేది దాని కిందికి రాదు. జనరల్గా లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ కిందికి వస్తుంది. లా అండ్ ఆర్డర్ వైఫల్యం చెందింది అని 3 సంఘటనలతో వివరం పేర్కొనలేము. మిగతాది జనరల్గా పరిపాలన సాగుతుంది. అంటే జగన్ గారు ఇదే ఆరోపించారు కదా, లా అండ్ ఆర్డర్ కంప్లీట్ కొలాప్స్ అయిపోయింది అంటే మా 36 మంది మా పార్టీకి సంబంధించిన వాళ్ళని చంపేశారని ఢిల్లీలో కూడా ఆయన ధర్నా చేశారు. అంత ఫెయిల్యూర్ అయిందా నిజంగా లా అండ్ ఆర్డర్? అయినా రాజకీయంగా ఒక పార్టీకి ఆయన అది నిన్నటి వరకు అధికారంలో ఉన్నాడు, ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఈ దినం అధికారం కోల్పోయినారు. కోల్పోవడం కూడా అది ఘోర వైఫల్యంగా జరిగింది. ఎందుకంటే 150 సీట్ల నుంచి 11 సీట్లకు రావడం అంటే ప్రజలు కసిగా ఆయనకు వ్యతిరేకంగా ఓట్లేసినట్టు. అంటే ఆయన పరిపాలనకు వ్యతిరేకంగా తీర్పిచ్చారు. ఇచ్చినాక ఒక రాజకీయ పార్టీ నేతగా తన పార్టీలో ఆత్మస్థైర్యం నింపాల్సిన అవసరం ఉంటుంది. కార్యకర్తలకు ధైర్యం నిలిపోయాల్సిన అవసరం ఉంటుంది. అందువల్ల అటువంటి చిన్న సంఘటనలు కూడా లా అండ్ ఆర్డర్ వైఫల్యం చెందిందని ఆయన ఏదో వాళ్ళ కార్యకర్తలకు ఆత్మస్థైర్యం పోసేదానికి మాట్లాడిన మాటలే కానీ 100 రోజుల్లో 3-4 సంఘటనలు పట్టుకొని లా అండ్ ఆర్డర్ ఫెయిల్యూర్ అయిందని ఎవరు అనలేరు. ఆయన ఏదో అన్నాడు, ధర్నా చేసిండొచ్చు. అది రాజకీయంగా వాళ్ళ కార్యకర్తలకు ఉత్సాహం ఇచ్చేదానికి, ఉత్తేజించేదానికో, ఆత్మస్థైర్యం నింపేదానికి చేసే ఘటనే కానీ అది నిజంగా ఆ స్థాయికి ఢిల్లీలో ధర్నాలు చేసే స్థాయికి వైఫల్యం అనేది లేదు. అదే రాష్ట్రపతి పరిపాలన రావాలి, రాష్ట్రపతి పరిపాలన కానీ వైఫల్యం కానీ దాన్ని చెప్పేదానికి లేదు. కాకపోతే వాళ్ళ కార్యకర్తలు ధైర్యం చేసేదానికోసం ఈ 2-3 చిన్న సంఘటనలు కూడా తీసుకొని అంత పెద్దగా మాట్లాడినారు. అంటే ఇప్పుడు ఈ హామీల మీద కూడా జగన్ గారు అనేక కామెంట్స్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఈ టైంలో వైఎస్ జగన్ గారు ఉండింటే ఈ పాటికి అమ్మఒడి వచ్చేదనో, విద్యా దీవెన ఇవన్నీ వచ్చి ఉండేవి. చంద్రబాబు నాయుడు గారు ఇవేవి ఇంప్లిమెంట్ చేయట్లేదు అని చెప్పేసి ఇప్పటికీ స్టిల్ ప్రతి సభలోనూ ఇదే కామెంట్ చేస్తూ ఉంటారు. నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 ఆ టైప్లో ఆయన కామెంట్స్ చేస్తూ ఉన్నారు.
అంటే అది రాజకీయంగా మాట్లాడే మాటలు అంటే కానీ ఒక 100 రోజుల్లోనే ఎవరు కూడా ఒకవేళ ఆయనంటే కంటిన్యూటీ ఉండేది గవర్నమెంట్. వారు 7 లక్షల కోట్లు అప్పులు చేశారు. అంటే 100 లక్షల కోట్లు ఎంతో ఉన్నది, మిగతా 5-6 లక్షల కోట్లు చేసినారు. ఇప్పుడు వీళ్ళు ప్రభుత్వం వచ్చేసరికి ఆ కంతులు కట్టాల్సింది ఉంటుంది, వడ్డీలు కట్టాల్సింది ఉంటుంది. అవి పోను సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాలా. సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాలంటే ఒక బడ్జెట్ కూడా రాలేదు కదా. 100 రోజుల ఒక బడ్జెట్ కూడా రాలేదు. బడ్జెట్ రావాలా, వాళ్ళ ప్రయారిటీస్ చూసుకోవాలా, మాట్లాడాలా. బడ్జెట్ ఎందుకని పెట్టట్లేదు? టైం కావాలి కదా బడ్జెట్ తయారు చేసేదానికి. ప్రభుత్వానికి కొంచెం టైం కావాలి కదా, అడ్మినిస్ట్రేషన్ కుదురుకోవాలా, టైం కావాలా, బడ్జెట్ ప్రవేశపెట్టుకోవాలా. అందులో మధ్యలో వస్తుంది. ఏదో ఓటాన్ అకౌంట్ పెట్టుకొని నడుపుకుంటారు, తర్వాత రెగ్యులర్ బడ్జెట్ నెక్స్ట్ మార్చిలో ఏమన్నా పెట్టుకుంటారేమో. ఇవన్నీ కావాలంటే కొంత టైం పడుతుంది. అందువల్ల ఊరికి ఆయన మాట్లాడుతుండేది తొందరపాటు కింద లెక్కేసుకోవాల్సిందే, కానీ దాన్ని ఒక పద్ధతి అనే దానికి లేదు అంట. రాజకీయంగా ఉన్నాక మాట్లాడుతుంటారు, వాళ్ళ పార్టీకి కార్యకర్తల్లో ధైర్యం నింపడానికైతేనేమి ఇంకొక దానికైతేనేమి ఇటువంటివన్నీ మాట్లాడుతుంటారు. దాన్ని మనం యాడిస్టిక్గా తీసుకునేదానికి. ఇప్పుడు అంత అర్లీగా ఇప్పుడు ఏ ప్రభుత్వం ఏర్పడినా సరే సార్, ఇక్కడ బీఆర్ఎస్ కావచ్చు, లేకపోతే అంతకుముందు కాంగ్రెస్, లేకపోతే అంతకుముందు టీడీపీ కావచ్చు, ఏ ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత కొంత టైం అనేది ఇస్తారు ఖచ్చితంగా. అది మీరు ఇదివరకు చెప్తున్నట్టు, కానీ ఎందుకని వైఎస్ జగన్ గారు టైం కూడా ఇవ్వకుండా డే 1 నుండే అది అమలు చేయలేదు, ఇది అమలు చేయట్లేదు అంటే ఎందుకని అంత అగ్రెసివ్గా మాట్లాడాల్సిన అవసరం ఏముందంటారు జగన్ గారు? అది తొందరపాటు చర్య అంటున్నాను కదా. ఒక ముఖ్యమంత్రిగా ఉండి బాధ్యత గల పోస్టులో ఉండి ఓడిపోయిన తర్వాత అందులో ఓడిపోవడం కూడా చాలా ఘోరంగా 150 సీట్ల నుంచి 11 సీట్లు అంత ఫలితం వచ్చినా కూడా అట్లా మాట్లాడకూడదు. కొంత ఉందాగా వ్యవహరించాలా, గౌరవంగా వ్యవహరిస్తేనే ప్రజల్లో గౌరవం ఏర్పడుతుంది, ప్రజల్లో మంచి అభిప్రాయం కూడా ఏర్పడేదానికి ఉంటుంది. ఇప్పటికిప్పుడు తొందరపాటుగా అటువంటి మాటలు మాట్లాడిన దానివల్ల ఆయన స్థాయిని దిగజార్చుకోవడమే అవుతుంది, కానీ ప్రభుత్వం స్థాయిని దిగజార్చలేవు ఉంటుంది. ఇప్పుడు ఓడిపోయిన తర్వాత వైఎస్ జగన్ గారిలో ఏమన్నా అంటే ఆ మార్పు ఏమన్నా కనబడుతుందా సార్? జనరల్గా ఎంతో కొంత చేంజ్ చేసుకోవాలి, చేంజ్ అవ్వాలి. వైఎస్ జగన్ గారిలో ఆ మార్పు అనేది ఏమన్నా కనబడుతుందా? 100 రోజుల్లో ఏం మార్పు కనపడుతుంది చూడాలి కదా, ఇంకా కొద్ది రోజులు. ఇప్పుడు ఇవైతే తొందరపాటు చర్యలు అంటారు. ఇప్పుడు ప్రభుత్వాన్ని విమర్శించడం తొందరపాటు 3 మాసాల్లోనే విమర్శించడం, 1 సంవత్సరం టైం ఇవ్వాలా, మాట్లాడాలి. కానీ ఈ 90 రోజుల్లోనే ఇది రాలేదు, అది రాలేదు, ఇది వైఫల్యం, అది వైఫల్యం అనేది తొందరపాటు చర్య కిందకే వస్తుంది. అది స్థాయి దిగజార్చుకున్నట్టు అవుతుంది. ఇప్పుడు మార్పు అని అంటారా, మార్పు రాక తప్పదు కదా. అధికారం లేనప్పుడు ఎట్టయినా ఎంతో కొంత మార్పు చెందుతారు. అది కూడా కనపడాలా అని అంటే టైం పడుతుంది కదా. ఈ 90 రోజుల్లో ఏం కనపడుతుంది కదా ఎవరికి కూడా. ఈయన అంచనా వేసేదానికైనా కానీ చంద్రబాబు నాయుడు అంచనా వేసేదానికైనా ఆ టైం అనేది కొంత టైం ఉండాలా అంటారు. అంటే నిజంగా 151 నుండి 11 స్థానాలకు ఒక పార్టీ పడిపోయిందంటే, అధికారంలో నుండి కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా 11 స్థానాలు పడిపోయిందంటే, నిజంగా అంటే అంత దారుణమైన తీర్పు ఇచ్చారా ప్రజలు? నిజంగా అంటే జగన్ పరిపాలన మీద అంత విసిగెత్తిపోయారా? అందుకే అది అర్థమవుతుంది కదా. నేను కామెంట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ప్రజలు తీర్పు ఇచ్చినారు. ఒకవేళ అంచనాలు ఎన్నికలకు ముందైతే అంచనాలు వేయటమో అదో ఇదో చెప్తాం అనుకోండి, అది వేరే సమస్య. ఇక్కడైతే ప్రజలే తీర్పు ఇచ్చినారు కదా. 150 సీట్ల నుంచి 11 సీట్లకు పార్టీ పడిపోవడము ఉంటే దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. తీర్పు కదా, అది ప్రజలు ఇచ్చిన తీర్పు కాబట్టి దాన్ని మనం ఏం తప్పలు పట్టలేము. ప్రజలు జగన్కు వ్యతిరేకంగా ఇచ్చిన తీర్పే కానీ చంద్రబాబు నాయుడుకి అనుకూలంగా ఇచ్చిన తీర్పు కాదు. కేవలం జగన్ మీద కోపంతోనో ఇచ్చిన తీర్పు ఇది. ఎందుకు అంత కోపం ఏంటి సార్? ఇప్పుడు నవరత్నాలు ఇచ్చామని అంటున్నారు. ఇప్పటికీ జగన్ గారు ఓడిపోయిన తర్వాత ఆయన ఒక ప్రెస్ మీట్లో మేము ఎన్ని చేశాను, ఏమైపోయాయో, ఆ ప్రేమ అనురాగం ఏమైపోయిందో అని చెప్పేసి ఆయన బాధపడుతూ ఒక వీడియో తీశారు.
ఏమైపోయాయి నిజంగా ప్రేమ అనురాగం తల్లిగా అమ్మఒడి తీసుకున్న తల్లులు ఏమైపోయారు, లేకపోతే పెన్షన్లు తీసుకున్న వాళ్ళు ఏమైపోయారు, ఈ ఓట్లన్నీ ఎందుకు వేయలేదు? ఇప్పుడు ఈ సంక్షేమ పథకాలను మనం అనలైజ్ చేసి చూస్తే గతంలో చంద్రబాబు నాయుడు కూడా 1 కోటి వరాలని ఇచ్చినారు. అంటే 1 కోటి కుటుంబాలకు ఇచ్చినాను, నాకు 4 కోట్లు వస్తాయని ఆయన అంచనా వేసుకుని ఏదో ఒక వరం ఇచ్చినాడు అనుకోండి. ఇచ్చినా ఏమైంది, 40-50 సీట్లకే పరిమితం అయిపోయినాడు. మళ్ళా పసుపు కుంకుమ అని ఇచ్చినారు, కుటుంబానికి ఏదో 15,000 అట్లా ఇచ్చిన 23 ఓడిపోయినా. ఇప్పుడు ఈయన కూడా జగన్మోహన్ రెడ్డి కూడా నవరత్నాలని 9 స్కీములు ఇంప్లిమెంట్ చేసినారు. ఇంప్లిమెంట్ చేసినా ఓడిపోయినారు. అంటే సంక్షేమ పథకాలు ఒక్కటే ఫలితాలను ఇవ్వదు. ఎందుకు అంటున్నాను అని అంటే, డబ్బు ఇచ్చేది సంక్షేమ పథకాలకు ఖర్చు పెట్టేది వాళ్ళు ఇచ్చిన పన్నులే కదా. వాళ్ళ ప్రజలకు కూడా ఒకటి ఈ మధ్యన ఏర్పడింది. ఎట్లా అంటే ఎక్కడికి వెళ్ళినా జిఎస్టీ అనేది ట్యాక్స్ పడతాను. ప్రతి విషయం హోటల్కి వెళ్ళినా, మార్కెట్కి వెళ్ళినా, ఏదన్నా వస్తువు కొన్నా, వస్తువు అమ్మినా జిఎస్టీ అనేది కట్టి తీరాల్సింది వస్తుంది. అంటే ప్రజలకు మేము పన్ను కడుతున్నాము అనే ఒక అభిప్రాయం ఏర్పడిపోయింది. ఈ ప్రభుత్వాలు కూడా ఇచ్చే సంక్షేమ కార్యక్రమాలు మా డబ్బులే కదా, ఏం కొత్త ఇస్తున్నారా, వాళ్ళ ప్యాకెట్లో నుంచి ఇస్తున్నారా, ప్రభుత్వ ధనమే కదా అనేది వచ్చింది. అందువల్ల ఒట్టి సంక్షేమ పథకాలే కాదు, పరిపాలన ఉండాలా, డెవలప్మెంట్ ఉండాలా, అంటే పరిపాలన పరంగా అన్ని కలబోసుంటే కానీ లిమిటేషన్ రాదు. ఏదో ఒకటి ఇచ్చినాం, మేము సంక్షేమ పథకాలు అమలు చేసినాం కానీ అంటే దాంతోనే సంతృప్తి. అంటే ఎక్కడెక్కడ అంటే ఈ సంక్షేమ పథకాల విషయంలో పక్కన పెడితే ఏ అంశాల్లో మేజర్గా ఎఫెక్ట్ అయ్యాయి వైఎస్ జగన్ గారికి? అంటే పరిపాలన లేదు కదా, పరిపాలన లా అండ్ ఆర్డర్ అనేది లేదంటారా? కాదు, ఎప్పుడు కూడా ఏ డిపార్ట్మెంట్ని కూడా ఆయన రివ్యూ చేసినట్లు పత్రికల్లో కానీ ఎక్కడా చూడలేదు. ఆయన బటన్ నొక్కడము, ఆయన తప్పట్టు కొట్టుకొని కూర్చోవడం తప్పనిచ్చి డిపార్ట్మెంట్ల రివ్యూలు కానీ, ఈవెన్ జిల్లాలకు వెళ్ళినా కానీ కర్టన్లు కట్టి, ఆయన కనపడకుండా కర్టన్లు కట్టి, ఏమంటే సెక్యూరిటీ పర్పస్ అని. ఇది చేయటం వల్ల ఏమైందంటే ప్రజలకు అందుబాటులో లేకుండా పోయినారు. ప్రజలకు అందుబాటులో లేకుండా పోవడము, ప్రజలకు కనిపించకపోవడము, ఎక్కడో కూర్చొని పరిపాలన చేయడము, ఏ శాఖ కూడా రివ్యూ చేయకపోవడము, ఇవన్నీ రకరకాల కారణాలతో ప్రజలు విసిగెత్తే ఆ తీర్పు ఇచ్చారు. దాని తీర్పును గుర్తిరిగి ఇప్పుడు కూడా కొంచెం వాళ్ళకు ప్రభుత్వానికి సమయం ఇవ్వాలా, సమయం ఇచ్చిన తర్వాత మాట్లాడితే తొందరపాటు అనుకోరు. లేకపోతే చూడు అధికారం పోయిందని ఏం తొందరపడుతున్నాడో చూడు అనేది వస్తుంది ప్రజలు. కానీ ఇప్పుడు ఈ 11 సీట్లు ఏవైతే వచ్చాయో వాటి మీద కూడా వైఎస్ఆర్సీపీ నాయకులు అనేక రకాల కామెంట్స్ అనేది చేస్తున్నారు. అవేవో ఈవీఎం ట్యాంపరింగ్ అని కొందరు అంటారు. ఏదో అంటే ఈ కంప్లీట్గా అంటే ఈ 11 స్థానాలు రావాల్సిన పరిస్థితి అయితే లేదు, కాకపోతే ఏదో సంథింగ్ జరిగింది కాబట్టి 11 స్థానాలు వచ్చాయని చెప్పేసి ఇప్పటికీ వైసీపీ నాయకులు అనుమానం పడుతుంటారు. ఏమన్నా కొందరు నేతలు ఇప్పుడు వైసీపీ నాయకులు కోర్టులో కూడా కేసు వేశారు దీని మీద, ఈవీఎం సంబంధించిన కేసులు. కాదు, తెలుగుదేశానికి వచ్చిన మెజారిటీ మీద, వాళ్ళకు వచ్చిన మైనారిటీ మీద కాదు, తెలుగుదేశానికి ఇంత 164 ఎలా వచ్చాయి, కేవలం 11 స్థానాలకు ఎలా పడిపోయింది? అంటే టెక్నాలజీ మీద పరిజ్ఞానం లేనాడు. ఈవీఎంలో సాంకేతికంగా పరిజ్ఞానం లేని వ్యక్తులు మాట్లాడేది ఇప్పుడు ఈవీఎంలో ట్యాంపరింగ్ అనేది. ఎందుకంటే ఇండియాలో తయారు చేస్తున్న ఈవీఎంలు అవి సపరేట్ యూనిట్, దానికి రిమోట్ కంట్రోల్ ఉండదు, నెట్ సౌకర్యం ఉండదు, రిమోట్ అనేది లేదు ఛాన్స్. మిషన్గానే పనిచేస్తుంది. అందులో మిషన్ చేతికి వస్తే చిప్పు మార్చేదానికి అవకాశం ఉంది. అయితే ఎన్ని మిషన్లని చిప్పులు మారుస్తారు? మిషన్ దొరకాలి కదా. అందుకే ఎన్నికల కమిషన్ కూడా ప్రత్యేక జాగ్రత్తలు కొన్ని విషయాలు పాటిస్తుంది. ఏమి రానంటే ఈవీఎంలు కలెక్టర్ ఆధీనంలో ఉంటాయి. కలెక్టర్ ఆధీనంలో నుంచి ఎన్నికల ప్రక్రియ మొదలైనప్పుడు ఈవీఎంలు నియోజకవర్గ స్థాయికి రావాలి. అప్పుడు రాజకీయ పార్టీలను పిలుస్తారు. పిలిచి
మీరు ఏ ఒక 10 మిషన్లు తెచ్చుకోండి అని 10 మిషన్లలో ఏదో 50 ఓట్లో 100 ఓట్లో వేయించి మాక్ పోలింగ్ చేస్తారు. చేసిన తర్వాత అవన్నీ సీల్ చేసి నియోజకవర్గాలు పంపిస్తారు. మిషన్లు సరిపోతుంది. మిషన్ నియోజకవర్గానికి పోయినాక మళ్ళీ ఒక ప్రాసెస్ ఉంది. అప్పుడు అభ్యర్థుల ఏజెంట్లను పిలిపించి ఒక 10 మిషన్లు తీసుకోమని మాక్ పోలింగ్ చేసినాక ఈ పోలింగ్ బూత్ పంపిస్తారు. పోలింగ్ బూత్లో కూడా ఏజెంట్లు ఉంటారు కదా, వాళ్ళతో మిషన్కు ఒక 40 ఓట్లు వేసినాక సీల్ చేసి పెడతారు. మళ్ళీ దాంట్లో ఏదన్నా హ్యాక్ చేయాలా మిషన్లో అంటే, ఇది నేను రాజ్యసభ మెంబర్గా ఉన్నప్పుడు ఒక మాట జరిగింది. ఒక ఆయన విజయవాడ ఆయన ఈ ఒక మిషన్ పూనా నుంచి ఏదో విధంగా తస్కరించి తీసుకెళ్ళాడు. లండన్ తీసుకుపోయి ఆ మిషన్ చిప్ మార్చినారు. మార్చిన తర్వాత ఆయన ఇక్కడ ఇది ఎట్టయినా ఈవీఎంలు మా ఓటింగ్ మారిపోతుంది, మార్చొచ్చును అని చెప్తే అది అందరినీ పిలిపించమని అప్పుడు చంద్రబాబు నాయుడే చెప్పినారు. మిగతా ప్రతిపక్షాలను కూడా పిలిపించండి అని అంటే, నేను మా క్వార్టర్స్లోనే అందరు ప్రతిపక్ష నాయకులు పిలిచాను. సిపిఎం వాళ్ళను, సిపిఐ వాళ్ళను, అన్ని ప్రతిపక్షాలు ఉన్నాయి కదా దేశం మొత్తం మీద, డిఎంకే అందరినీ పిలిపించి ఈ మిషన్ ఎగ్జిబిట్ చేసినాడు. అతను చేసి ఏ బటన్ నొక్కినా అన్ని కాంగ్రెస్కే పోతుంది. అప్పుడు అధికారం కేంద్రంలో కాంగ్రెస్కి పోతుంది అంటే అందరూ ఆశ్చర్యపోయినారు. ఆశ్చర్యపోయి ఎన్నికల కమిషన్కు రిప్రజెంట్ చేయాలని అన్ని పార్టీలు కలిసి ఆల్ పార్టీస్ వెళ్ళి ఫిర్యాదు చేసినారు. ఆయన ఈ ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేసినాడు. ఇది మా దగ్గర మిషన్ ట్యాంపర్ అయ్యే అవకాశమే లేదు, అది ఏదో ఒక మిషన్ చేసి జరిగిండొచ్చు కానీ మిషన్ అంటే నువ్వు ట్యాంపర్ చేసేదానికి వీలు కాదు. సుప్రీంకోర్టు కూడా ఈ ప్రాసెస్ అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తే మళ్ళీ విచారించే ఇది ప్రాసెస్ ఉంది. ఇదంతా తెలియని వాళ్ళు ఈవీఎంలు ట్యాంపరింగ్ మిషన్ అనేది చేతికి రావాలంటే రాష్ట్రం మొత్తం మీద ఎన్ని మిషన్లు ఉంటాయి, ట్యాంపర్ చేస్తారు, చాలా సేఫ్ గా భద్రతగా చేసే అవకాశం. పోలీసులు ఉంటారు, ఈవెన్ ఆ పార్టీ వాళ్ళు ఈ పార్టీ వాళ్ళు అందరూ అక్కడే ఉంటారు. మాక్ పోలింగ్ చేస్తున్నారు కదా, బూత్ స్థాయిలో కూడా మాక్ పోలింగ్ చేస్తారు కాబట్టి అవి ట్యాంపర్ చేసే అవకాశమే లేదు. అంటే రోజా గారు రీసెంట్గా మాట్లాడిన మాట సార్, అంటే మేము చాలా మంచి చేసినా సరే ఎక్కడో తప్పు జరిగింది, ఈ తప్పు దేవుడికే తెలియాలన్నట్టు ఆమె చెప్పారు. అది రాజకీయంగా మాట్లాడింది. ఈవీఎంలు మాట్లాడిందో లేదో నాకు తెలియదు. ఈవీఎంలు మాట్లాడితే ఈవీఎంల మీద పరిజ్ఞానం, ఇంత ఘోరంగా ఓడిపోయేంత తప్పు అయితే మేము చేయలేదు అంటుంది. ఎలక్షన్ ప్రాసెస్ తెలియని వాళ్ళు కానీ అది తీర్పు కదా, ప్రజలు ఇచ్చిన తీర్పును నువ్వు వక్రీకరించుకుంటే ఏం చేస్తాం? ఇంత ఘోరంగా ఓడిపోయేంత తప్పు మేము చేయలేదని నువ్వు ఆత్మవిమర్శ చేసుకోవచ్చు. కానీ ప్రజలేమో తీర్పు ఇచ్చినారు కదా, కళ్ళెదుటుగా కనపడుతుంది కదా. ఎన్నికల ఫలితాలు వెళ్ళిపోయినాయి, ఫలితాలలో ప్రజలు ఓట్లేసినారు, ఓట్లేసినది కనపడుతుంది కదా అంట. ఊరికే ఇప్పుడు ఇవన్నీ ఏదో ఒక నెపం నెట్టేదానికి ఈవీఎంలను ఎవరు ట్యాంపర్ చేయలేదు. అది అలవేది కాదు ఇండియాలో. సేఫ్, ఇట్ ఈస్ ఎ సేఫ్ మెషిన్. ఎందుకంటే మాకు ఈ ప్రాసెస్ గురించి తెలుసు, అవగాహన ఉంది కాబట్టి నేను ఘంటాపదంగా చెప్తున్నాను. ఇప్పుడు రీసెంట్గా విజయవాడలో వరదలు వచ్చాయి కదా సార్, దీని మీద కూడా రకరకాల న్యూస్ అనేది వస్తూ ఉంది. ఈ క్రైసిస్ మేనేజ్మెంట్లో అంటే చంద్రబాబు నాయుడు గారు సక్సెస్ అయ్యారంటారా? అంటే క్రైసిస్ వరదలు అనేది ప్రకృతి వైపరీత్యం. అవును, అవి ఎప్పుడు చెప్పి రావు. కొందరు అంటారు అనుకోండి, వాతావరణ శాఖ ఉంది కదా, వాళ్ళ హెచ్చరికలు తీసుకోవాలి కదా అని అంటారు. అవి ఎప్పుడు కరెక్ట్గా ఉండవు, సరిగా ఉండవు. ఒత్తిడి హెచ్చరించినా కానీ అందస్తూ. కాకపోతే ఒకటి ఏమిటంటే అక్కడ బుడమేరు అనే ఏటి వల్ల వరదలు వచ్చినాయి. అది బుడమేరు అంటే ఆ వరద నివారణ చర్యలకు తెలుగుదేశం పార్టీ ఆరోపణ ఏమంటే, మేము ఉన్నప్పుడు అధికారంలో ఉన్నప్పుడు పనులు పిలిచాము, పనులు పిలిస్తే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినాక ఆ పనులన్నీ రద్దు చేశారు. ఆ పనులు జరిగింటే ఈ దినం వరద వచ్చిండదు అనేది వాళ్ళ ఆరోపణ. ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళేమో మీరు మెయింటైన్ చేయలేకపోయినారు, మీ వైఫల్యం వల్ల వరదలు వచ్చినాయి, అలర్ట్ చేయలేకపోయారు, 60 మందిని మీ వల్లే 60 మంది చనిపోయినారు అనేది వాళ్ళ వాదన. ప్రకృతి వైపరీత్యాలకు ఏ ప్రభుత్వం కూడా అడ్డుకట్ట వేయలేదు. ఇవి జరుగుతుంటాయి.
కాకపోతే వరద నివారణ చర్యలు అనేవి ఈ లాంగ్ రన్లో చేయాల్సిన కార్యక్రమాలు. ఇప్పుడు ఈ సక్సెస్ అయ్యారా ఈ విజయవాడ క్రైసిస్ నుండి ప్రజల్ని బయటకు తీసుకురావడంలో చంద్రబాబు నాయుడు గారు, ఆ కూటమి ప్రభుత్వం వాళ్ళ చర్యలు వాళ్ళు తీసుకున్నారు. సక్సెస్ జయప్రదము, సక్సెస్ ఫెయిల్యూర్ అని ఎవరు మాట్లాడలేము. అంటే ప్రకృతి వైపరీత్యాల్లో ఆ మాట మాట్లాడడానికి మానవుడు అతీతంగా వస్తాయి. అంటే పూర్తి వైఫల్యం చెందిందన్నది ఇక్కడ వైఎస్ఆర్సీపీ నాయకులు చెప్తున్నాను. అవగాహనలో ఒక మాట విమర్శించడము, వచ్చి కూర్చొని వాళ్ళు 30 రోజులు కాలే, వర్షం వచ్చింది, వరదలు వచ్చినాయి, వాళ్ళు అనేది ఏమంటారంటే మేము మొదలుపెట్టిన పనులు మీరు కంటిన్యూ చేసి ఈ వరద వచ్చిండేది కాదు, మేము ఇచ్చిన పనులు మీరు రద్దు చేసి మీ చర్యల వల్లనే ఈ దినం వరదల వల్ల ఇబ్బందికర పరిస్థితి ఏర్పడింది అనేది తెలుగుదేశము. అవి సరే ఆ రాజకీయమైన ఆరోపణలు. నేను అన్నది ప్రకృతి వైపరీత్యానికి ఏ ప్రభుత్వమైనా కొంత మానవులకు అతీతంగా వచ్చేటవి. కొన్ని నివారణ చర్యలు అనేవి ఎప్పుడో తీసుకోలేదు. అది తెలుగుదేశం ప్రభుత్వం పిలిచినామంటారు, మీరు నిలిపినారని తెలుగుదేశం ప్రభుత్వం అంటుంది. నువ్వు ఫెయిల్యూర్ అయినావని వీళ్ళు అంటారు. ఒక రోజులో ఫెయిల్యూర్ అని ఎవరు అనకూడదు, అది తప్పులేండి. వాళ్ళు అవి సహజంగా జరిగేటి. ఇంకోటి సార్, ఇప్పుడు ఈ ఆల్మోస్ట్ 100 days కంప్లీట్ అయిపోయింది. అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితి నుండి గట్టెక్కాలంటే ఏం చేయాలంటే ఇంకా వాళ్ళు ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ పార్టీ మీద సలహాదారులు తప్పుదోవ పట్టించారని ప్రధానంగా ఆరోపణ ఉంది వైఎస్ జగన్ గారిని. నిజంగా అలాంటి వాళ్ళని మార్చాలంటారు? ఇప్పుడు అడ్వైజర్స్ని పెట్టుకున్నారు, వాళ్ళు కలిసి ఉండొచ్చు. జగన్మోహన్ రెడ్డికి ఒక సలహా చెప్పగలరా? చెప్పలేదు నాకు తెలిసి. అయితే ఆయన దోచిన విధానంలో ఆయన వ్యవహరించుతారు, కానీ ఈ 10 మంది అడ్వైజర్లు అయినా వాళ్ళు సలహాలు ఇచ్చి వాళ్ళు సలహాలు చెప్పింటే ఆ సలహాలు పాటించి ఈయన వైఫల్యం చెందినారని కొంచెం పరిజ్ఞానం లేని వ్యక్తులు మాట్లాడారు. కొందరు వైసీపీ నాయకులే చెప్తున్నమాట. ఇప్పుడు విజయసాయి, ఇప్పుడు ఇది సజ్జల రామకృష్ణారెడ్డి లేకపోతే ఇంకొకరు తప్పుదోవ పట్టించారని చెప్తున్నారు. అవగాహన లేక పరిజ్ఞానం లేక మాట్లాడచ్చు, కానీ జగన్మోహన్ రెడ్డి ఒకరి మాట వినేవాడు కాదులేండి. అతనికి తోచినట్టే అతను చేసేవాడే. వీళ్ళు ఏదో చెప్పొచ్చు, కానీ 1, 2 చెప్పొచ్చు, వింటే వినొచ్చు, వినకపోతే వినకపోవచ్చు. ఆయనకు సలహా చెప్పేటంత అడ్వైజర్స్ లేరు. వాళ్ళ సలహా వల్ల ఈయన ఓడిపోయినారు అనుకోలే. ఆయన పరిపాలన సొంత నిర్ణయాలే ఆయన్ని ఓడించినాయి అంతే, కానీ వేరే ఏమి ఉండేది. అంటే ఈ సలహాదారులు వీళ్ళు తప్పుదోవ పట్టించారు, ఇవన్నీ అవన్నీ ఒట్టి మాటలండి. ఆయన ఏం తప్పుదోవ పట్టించలేరు, అవన్నీ అవేటి కాదు. సో ఇక వైఎస్ఆర్సీపీ పని అయిపోయింది అని చాలామంది అంటున్నారు. నిజంగా ఇక వైఎస్ఆర్సీపీ పార్టీ పని అయిపోయింది అనుకోవచ్చా సార్? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఒక పెక్యులర్ సిచ్యువేషన్ వచ్చింది. వైఎస్ఆర్సీపీ ప్రతిపక్షంలో అనుకోండి, మెజారిటీ రాకపోయినా ఓట్ల శాతం మంది చూసుకున్నప్పుడు ప్రతిపక్షంలో ఉంది. మెజారిటీ అనేది పరిపాలన దానికి తీర్పు తెలుగుదేశానికి వచ్చింది. కాబట్టి మధ్యలో కాంగ్రెస్ పార్టీ ఉంది. ఒకప్పుడు ఈ ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు అది కాంగ్రెస్ పార్టీకి బేసన్ స్టేట్. ఎక్కడ అధికారంలోకి రాకపోయినా కానీ ఆంధ్రాలోను కర్ణాటకలోను ఇవి వాళ్ళకు వెన్నెముక లాంటి రాష్ట్రాలు. అటువంటిది ఆడ ఓట్ బ్యాంకు చెదిరిపోయింది. కాంగ్రెస్కు ఉన్న ఓట్ బ్యాంకు చెదిరిపోయింది. ఇది విభజన వల్ల అయితేనేమి, ఇతర కారణాల వల్ల అయితేనేమి, మెయిన్గా విభజన వల్ల మేజర్ ఎఫెక్ట్ కాంగ్రెస్ పార్టీ చేసింది అని చెప్పి అక్కడ ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది కాంగ్రెస్ పార్టీ మీద. దాంతో పార్టీ కిలబడిపోయింది. ఇప్పుడు మళ్ళీ 2 ఎలక్షన్లు జరిగినాయి. ఆ విభజన అయిన తర్వాత ఇంకా జరగబోయేది 3వ ఎలక్షన్ అవుతుంది. ఆ కోపం అనేది తగ్గిపోతుంది కదా ప్రజల్లో. ఇప్పుడు ఈ ఓట్ బ్యాంక్ సహజంగా కాంగ్రెస్ పార్టీకి దళితులంతా ఓట్ చేసేవాళ్ళు, మైనారిటీ కూడా కాంగ్రెస్కే ఓటేస్తారు. ఇప్పుడు ఆల్ ఇండియా లెవెల్లో కూడా ఆ తీరుగానే ఓటింగ్ ప్యాటర్న్స్ డెవలప్ అవుతున్నాయి. దళితులు, మైనారిటీలు కాంగ్రెస్ మొగ్గు చూపుతున్నారు. ఇప్పుడు ఈ రాష్ట్రంలో అప్పుడు కిలపడిపోయింది కాబట్టి
వాళ్ళంతా వైఎస్ఆర్సీపీకి పోయినారు. రేపొద్దున కాంగ్రెస్ పార్టీ ఏ, బలం పుంజుకొని ప్రజలే కార్యక్రమాలు తీసుకొని పోయి రేపు గట్టి పోటీ నిలబడగలిగింది అని అంటే అది మాత్రం వైఎస్ఆర్సీపీకి దెబ్బే. ఎందుకంటే ఆ ఓట్ బ్యాంక్ మళ్ళీ కాంగ్రెస్ సహజంగా పోతుంది. ఇప్పుడు అంటే ఈ లెక్కన లాస్ట్ ఎలక్షన్లో షర్మిల గారు ఏమన్నా ఎఫెక్ట్ చూపించారా వైఎస్ఆర్సీపీ పార్టీ మీద? లాస్ట్ ఎలక్షన్లో ఆమె చూపిస్తుందని ఎవరు అనుకోలేదు. ఎందుకనంటే ఒక మాసం తీసుకున్న మాసానికే ఎన్నికలు వచ్చాయి. ఎన్నికలు అంత షార్ట్ డ్యూరేషన్లో పార్టీని పునర్నిర్మాణం చేయాలంటేనో నిర్మాణం చేయాలంటేనో పార్టీ కార్యక్రమాలు చేపట్టాలంటే ఎవరికి టైం దొరకదు. ఇప్పుడు మరి ఏ విధంగా ప్రవర్తించుతారు, ఏ విధంగా నడుచుకుంటారు, ఏ విధంగా కార్యక్రమాలు చేపడతారు, అవి ఎలా ముందుకు తీసుకుపోతారు, అవన్నీ చూడాల్సింది కొంత టైం పడుతుంది. ఇప్పుడైతే పుంజుకునేదానికైతే అవకాశాలు మెండు ఉన్నాయి. ఇప్పుడు పుంజుకునే అవకాశాలు మెండున్నాయి. అయితే దాన్ని సరే ఇప్పుడు సామర్థ్యంగా నడిపించాల్సిన ఇప్పుడు కడప అంటే ఆల్మోస్ట్ వైసీపీ కంచుకోట, వైఎస్ఆర్ ఫ్యామిలీ అంటే రాజశేఖర రెడ్డి గారు కావచ్చు, లేకపోతే జగన్ గారు కావచ్చు, కడప అనేది కంచుకోట లాంటిది. ఆ డిస్టిక్ మొత్తం ఎంటైర్ అలాంటి డిస్టిక్లోనే కంచుకోటనే బద్దలైపోయింది. మెజారిటీ స్థానాలు టీడీపీకి వచ్చాయి, కూటమి ప్రభుత్వానికి వచ్చాయి. కేవలం 3-4 వైఎస్ఆర్సీపీకి వచ్చాయి. అంటే నిజంగా అంత కడప ప్రజలు కూడా అంత మార్పు కోరుకున్నారా? కడప ఎప్పుడు వాళ్ళ కుటుంబాన్ని కాదు. కడపలో ఎన్టీ రామారావు 83లో పెట్టినప్పుడు కూడా సీట్లు అట్నే వచ్చినాయి, తెలుగుదేశానికి సీట్లు వచ్చినాయి. అంటే కాలక్రమేణా దాన్ని రాజశేఖర రెడ్డి గారు కాదు వచ్చినాయి. తర్వాత చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు కూడా ఒక మారు వచ్చినాయి. ఒక మారు ఆయన కాంగ్రెస్ పార్టీ గాలి తోలినప్పుడు మొత్తం రాష్ట్రం మొత్తం మీద ఏ విధంగా వచ్చినాయి, అక్కడ కూడా కాంగ్రెస్ పార్టీకి సీట్లు వచ్చినాయి. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు 2004లో ముఖ్యమంత్రి అయ్యిండొచ్చు. అంత మాత్రాన కడపంతా వారి సర్వహక్కులు కాదు, ఆ కుటుంబం యొక్క సర్వహక్కులు కాదు. ఇప్పుడు అది కూడా ఈ వేవ్స్కు స్పందిస్తూనే ఉంటుంది. అక్కడ కూడా కడప కూడా ఆడ గ్రూపులు ఉన్నాయి. పార్టీ బలంగానే ఉంది, తెలుగుదేశం పార్టీ బాగానే ఉంది, వైఎస్ఆర్సీపీ బాగానే ఉంది. కానీ ఇంత తీసేయాల్సినంత అవసరం లేదు. అది ఎప్పుడు కుటుంబానికి బేసిన్ స్టేట్ కాదు, డిస్ట్రిక్ట్ కాదు. అది రకరకాల చాలామంది వ్యక్తులు ఉన్నారు అక్కడ, రాజకీయాల్లో బలమైన వాళ్ళు ఉన్నారు. ఎవరి నియోజకవర్గంలో వాళ్ళు పేరు ప్రఖ్యాతులు ఉండేవాళ్ళే, ఒకరి కింద లొంగి ఉండేవాళ్ళు కాదు అంటారు. అది మీరు అనుకోవడం పొరపాటు. బయట కడపలో కూడా ఎన్ని సీట్లు వచ్చినాయి, ఇది వాళ్ళ జిల్లా కదా అని అంటారు. ఆ జిల్లా వాళ్ళ కుటుంబాన్ని కాదు, అది చాలామంది నాయకులు ఉన్నారు అంటారు. అందరూ కలిస్తే ఒక గ్రూప్ తయారవ్వచ్చు అంతే. అంటే అక్కడ షర్మిల గారు ఇటు మళ్ళీ వీళ్ళు ప్రచారం చేశారు. షర్మిల గారు లేకపోతే వివేకానంద రెడ్డి కూతురు సునీతమ్మ గారు, వీళ్ళు కూడా ప్రచారం చేశారు జగన్ గారికి వ్యతిరేకంగా. కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా చేసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ అది ఇక్కడ దెబ్బ పడిందంటారా? ఎక్కడ? వైఎస్ఆర్సీపీ పార్టీకి వాళ్ళు చేసిన ప్రచారం అంటే అక్కడ అప్పుడప్పుడే కదా, ఒక్క జిల్లాలోనే ఒక ప్రాంతంలోనే రాష్ట్రం అంతా ఏ విధంగా ఉంటుందో అక్కడ కూడా అదే విధంగా అని చెప్తున్నాను కదా. వాళ్ళు ఒకవేళ అక్కడ తిరిగిండొచ్చు, కొంచెం ఎక్కువ తిరిగిండొచ్చు, కానీ రాష్ట్రంలో ఏ విధంగా రియాక్షన్ ఉందో అక్కడ కూడా రియాక్షన్ ఉంటుంది. ఇంకా కడపలో కూడా ఇప్పుడు ప్రస్తుతం చూస్తూ ఉంటే వైఎస్ జగన్ గారు జనరల్గా బేస్ ఇది వరకు లోటస్ పాండ్ నుండి రాజకీయాలు చేశారు. అది 2019కి ముందు. 2019 తర్వాత గెలిచిన తర్వాత తాడేపల్లికి వెళ్ళారు. ఇప్పుడు లోటస్ పాండ్ కాకుండా బెంగళూరుకి వెళ్తున్నారు ఆయన. ఎందుకంటే సార్, అంటే లోటస్ పాండ్కి వచ్చే అవకాశం లేదా? ఎందుకని రావట్లేదంటారు? అంటే ఇంటి సౌకర్యం ఉండాలి కదా, దానికి ప్రత్యేకత ఏమి ఉండదు. ఎందుకంటే తాడేపల్లిగూడెంలో ఒక హౌస్ కట్టుకున్నారు కాబట్టి ఉంటే తాడేపల్లిగూడెంలో ఉంటుంది. బెంగళూరులో కూడా ఆయనకు సొంత ఇంటి ఉంది, ఆడ కూడా ఉండొచ్చు. ఇక్కడ ఏమంటే ఇండ్లు ఒకటే, 3 భాగాలు ఉన్నాయి. ఒక భాగం ఏమో విజయమ్మ గారికి పోయింది, ఒక భాగం ఏమో షర్మిలమ్మ గారికి పోయింది, ఒక భాగం జగన్మోహన్ రెడ్డికి వచ్చింది. దాదాపు 3 ఇళ్ళు కలిపే ఉన్నాయి కాబట్టి అక్కడ ఉండడం కొంచెం ఇన్కన్వీనియంట్గా ఉంటుంది కదా. ఈ కాంగ్రెస్ పార్టీలో ఉండి ఆయన వైఎస్ఆర్సీపీలో ఉండి కలిసి కాంపౌండ్లో ఉండడం అంటే కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి అందువల్ల ఏమన్నా అక్కడ తాడేపల్లిగూడెంలోనో బెంగళూరులోనో ఉంటుండొచ్చు. దానికి
అందులో హైదరాబాద్ కూడా వేరే రాష్ట్రం అయిపోయాయి కదా ఇప్పుడు. ఆ మాట కూడా అనుకునేదానికి లేదు. హైదరాబాద్ ఎందుకు లేడు అనేది కూడా మాట ఉంటే తాడేపల్లిగూడెంలో ఉండాలా, తాడేపల్లి సార్ అంటే అమరావతి దగ్గర తాడేపల్లి, లేదంటే ఇడుపులపాయలన్నా ఉండాలా, లేదంటే బెంగళూరులో. ఇంకా 3 ఆయన స్థలాలే కదా, ఎక్కడ ఉన్నా కానీ దాని ప్రత్యేకత అనేది ఏమి ఉండదు అంట. ఇప్పుడు జగన్ గారు ఎందుకో ఇన్సెక్యూర్గా చాలా ఫీల్ అవుతుంటారు అనిపిస్తుంది సార్. చాలామంది దీని మీద అదే కామెంట్స్ చేశారు. ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మనం చూసాం ఈ పరదాలు ఎటు వెళ్ళినా సరే ఈ పరదాలు అనేది సెక్యూరిటీగా పెట్టుకునేవారు, చెట్లు కూడా కొట్టేసేవారు. అంటే ఎందుకు అంత ఇన్సెక్యూర్గా ఎందుకు జగన్ గారు ఫీల్ అవుతున్నారు? ఎందుకు అలా ఫీల్ అయ్యారు? అంటే జగన్ గారు అలా ఫీల్ అయ్యి అలా చేయించారా, లేకపోతే నిజంగా ఆయనకి ఏమన్నా థ్రెట్ ఏమన్నా ఉందా? అంత థ్రెట్ ఉండాల్సిన అవసరం ఏముంది? ఆయనకి ఎందుకు అంత థ్రెట్ ఉంటుంది? ఉండదు. ఒకటి, ఆయనకు సెక్యూరిటీ ఇచ్చే వాళ్ళ ఓవర్ రియాక్షన్ అన్నా ఉండాలా. అవి పరదాలు కట్టడం అంటే, ఎందుకంటే ఆయన ఒక ముఖ్యమంత్రి, ఒక పార్టీకి నాయకుడు, అందులోనూ రీజనల్ పార్టీ నాయకుడు కాబట్టి ఆయన ముఖ్యమంత్రి. అంటే ఇప్పుడు ఏమవుతుందంటే రీజనల్ పార్టీస్ అధికారంలోకి వచ్చినాక ముఖ్యమంత్రి అనేది ఒక అధికారానికంతా ఒకటే చోట కేంద్రీకృతం అవుతుంది. ముఖ్యమంత్రి ఇంట్లోనే కేంద్రీకృతం. అవును. ఎందుకంటే 4-5 సెక్రటరీలు పెట్టుకుంటున్నారు, 4-5 సలహాదారులు ఉంటారు, సెక్రటరీస్. ఆ సెక్రటరీస్కు 3 శాఖలు 4 శాఖలు మంత్రివర్గంలో శాఖలు కేటాయించినట్టు కేటాయిస్తున్నారు. వాళ్ళు ఆదేశాలు ఇస్తేనే కలెక్టరేట్లో కానీ సెక్రటరేట్లో కానీ పనులు జరిగేది. అంతా పరిపాలన అంతా ముఖ్యమంత్రి ఇంటి నుంచే, క్యాంప్ ఆఫీస్ నుంచే జరుగుతుంది. అంటే ఒక రకంగా ఒక మాటలో చెప్పాలంటే ప్రజాస్వామ్యం ముసుగులో డిక్టేటర్షిప్ అన్నమాట, అథారిటేరియన్ రూల్. ముఖ్యమంత్రి ఆఫీసు కేంద్రీకృతమైంది అధికారం అంతా, మంత్రుల దగ్గర కూడా ఏముండదు. ఇప్పుడు ఏ రీజనల్ పార్టీ ఎక్కడ అధికారంలోకి వచ్చినా ఇదే పరిస్థితి ఉంటుంది. ఒకవేళ నేషనల్ పార్టీస్ వాళ్ళది రాష్ట్రంలో అధికారంలో ఉంటే ఒక హైకమాండ్ ఏదో ఉంటుంది, కొంచెం ముఖ్యమంత్రికి అంత పూర్తి స్వేచ్ఛ ఉండదు. రీజనల్ పార్టీ ఉన్న చోట ఈ పరిస్థితి ఉంది. ఇప్పుడు అంత అధికారం అనుభవించినప్పుడు అధికారంలో సెక్యూరిటీ ఓవర్ రియాక్ట్ అయ్యో ఎట్టెట్టినా పర్దాలు కట్టడం ఇవన్నీ చేసేటరికి ప్రజలు ఒక రకమైన అభిప్రాయం ఏర్పడిపోయింది. ఏంది ఇది ముఖ్యమంత్రి పోతా అంటే పర్దాలు కట్టడం ఏంది అనేది భారీ ప్రచారం జరిగింది. అది ప్రజల్లో చూస్తుంటారు కదా, ఒకరు ప్రచారం చేసేది ఏముంది, ప్రజలే చూస్తుంటారు కదా, అది కొంచెం అసహ్యంగా కనపడుతుంది. అదే కాకుండా ఇతర పరిపాలన అయితేనేమి ఇంకేం లేవు కదా. 9 పథకాలు నవరత్నాలు అమలు చేయడం తప్ప నుంచి మిగతా ఏం లేదు. ఆ నవరత్నాలు వచ్చేసరికి జనంలో ఏమవుతుందంటే అందరికీ స్కీములు రావు. ఒక 50% మంది 40% మందికో వస్తాయి. వస్తే మిగతా 60% మంది 50% మంది మాకు రాలేదు కదా అని వాళ్ళ కోపం ఉంటుంది కదా. దాని తోడు మేమంతా పన్నులు కడితే వీళ్ళకే వచ్చినాయి, మాకు రాలేదు అనేది ఒకటి. ఈ వచ్చిన వాళ్ళకి ఏం రాలంటే ఏం వాళ్ళ ఇంటి నుంచి వచ్చినారా, మేము డబ్బులు కడితే పన్నులు కడితే మాకు వచ్చిన స్కీమ్లే కదని వాళ్ళట్టు అయిపోయినాయి, వీళ్ళింటి అయిపోయినాయి. ఇంక అందువల్ల ఒట్టి సంక్షేమ పథకాల మీదనే ఆధారపడితే కాదు అంటాను. ఇప్పుడు 2029కి మళ్ళీ మేము అధికారంలోకి వస్తామన్నది వైఎస్ జగన్ గారి మాట. నిజంగా 29లో మళ్ళీ అవకాశం ఉందంటారా? మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యే ఛాన్స్ ఉందంటారా? అది ఇప్పుడేంటో చెప్పగలను. ఈ ప్రభుత్వ పనితీరును అంచనా వేయాలి కదా. 90 రోజులకే పోయి ఆయన మళ్ళీ 5 ఏళ్ళ తర్వాత ఆయన అధికారంలోకి వచ్చామనే దానికి ఇప్పుడు ఆయన అంటున్నారు. ఆయన అనుకోవచ్చు అట్లా చెప్తాం. ఇంకా 1 సంవత్సరం 2 సంవత్సరాలు గడిచినాకైతే 2-3 సంవత్సరాలు గడిచినాకైతే ఈ ప్రభుత్వం పనితీరు ఎట్లుంది, ప్రజలు ఏమనుకుంటున్నారు, దాన్ని బట్టి వస్తాడా రాడా అని మేము ఒక అంచనా వేసి చెప్తే అది సౌమ్యంగా కనపడుతుంది. ఇప్పుడు ఆయన ఏదో ఆయన ఆత్మ సోత్కర్ష చేసుకున్నట్టు అంటే చంద్రబాబు నాయుడు పాపాలు శిశుపాలను లెక్క పెరిగిపోతున్నాయి, ఈ తరచుగా వాడే భాష, అవి బాబులు భాష, అవి గౌరవాన్ని పెంచవు, ఔన్నత్యాన్ని పెంచవు అంటారు. ఉంటే పదాలు వాడడానికి గంభీరంగా కనపడతాయి కానీ ఈ 90 రోజులకు ఉపయోగించిన పదజాలం కాదు. 3 సంవత్సరాల తర్వాత మాట్లాడాల్సిన మాటలు అటువంటి మాటలు ఒక నాయకుడు
ఇప్పుడే మాట్లాడితే అతనక అపహాస్యం పాలవుతాడు. కానీ అంటే నమ్మే పరిస్థితి ఉందా లేదా మళ్ళీ ప్రజలు జగన్ గారిని? కాదు, ఆయన నమ్ముతారో నమ్మరా ఇవి అంచనా వేయాలంటే ఈ ప్రభుత్వ పరిపాలన వైఫల్యాలను బట్టి ఆయన అంచనా వేయాలి. అది 2-3 సంవత్సరాల తర్వాత అంటే కేవలం ఈ ప్రభుత్వం వైఫల్యం చెందితే మళ్ళీ జగన్ గారిని ముఖ్యమంత్రి చేసే అవకాశం ఉందా? అది 3 సంవత్సరాల తర్వాత అడగాల్సిన వైఫల్యం చెందితే అవకాశం ఉందా? అప్పటికి నమ్మరా? అది జోస్యం అవుతుంది. అంటే మనం ఇప్పుడు 90 రోజుల్లోనే అటువంటి అంచనాలకు చెప్పడము అనేది మంచిది కాదు అంట. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి అతిపెద్ద సవాల్ ఇప్పుడు పోలవరం కంప్లీట్ చేయాలి, అమరావతి కంప్లీట్ చేయాలి. అమరావతి కంప్లీట్ చేయకపోతే ఒకవేళ మళ్ళీ జగన్ గారు కనుక గెలిస్తే మళ్ళీ 3 రాజధానులు తీసుకొచ్చేస్తారు. ఆ భయం కూడా ఉంది. సో మరి రెండు ఈ 5 yearsలో కంప్లీట్ చేస్తారని మీరు అనుకుంటున్నారా చంద్రబాబు నాయుడు గారు? ఇప్పుడు పోలవరం అంటే అది పోలవరం వచ్చి నేషనల్ ప్రాజెక్టు. నేషనల్ ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వమే డబ్బు పెడుతుంది. అవును. కాకపోతే ఇక్కడ వచ్చిన సమస్య ఏమిటంటే మామూలుగా వాళ్ళే టేకప్ చేసి వాళ్ళే నిర్మాణం చేసుకుంటే ఈ సమస్య వచ్చిండేది కాదు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు కొంచెం అప్పటి ప్రభుత్వం మీద ఒత్తిడి చేసి మేము పనులు చేస్తాము, రీయింబర్స్ చేయండి అని అన్నారు. మేము రాష్ట్ర ప్రభుత్వమే పనులు నిర్వహిస్తుంది, రీయింబర్స్ అంటే వీళ్ళు పనులు చేసి అక్కడి నుంచి మనీ గ్రాంట్ తీసుకురావాలి. అందువల్ల అది కొంచెం డిలే అవుతుంది. వాళ్ళే చేసింటే తప్పు ఒప్పు అది వాళ్ళ మీదకి వచ్చేది. కేంద్రం నేషనల్ ప్రాజెక్ట్గా డిక్లేర్ చేసినాక దానికి కావాల్సిన డబ్బు అంతా వాళ్ళు పెట్టాల్సింది వచ్చు. ఇప్పుడు వీళ్ళు ఇంత అంచనాలు కరెక్ట్ కాదు, అది తక్కువ చేయండి, ఇది తక్కువ చేయండి అని రకరకాలు వస్తుంది. అది ఈయన స్వయంకృతాపరాధమే అవుతుంది పోలవరము. కాకపోతే ఏమిటంటే డబ్బులు వాళ్ళు ఇస్తారు కాబట్టి పూర్తి చేయొచ్చు అనుకో, చేయాలనుకుంటే. రెండోది అమరావతి అని అందరూ అది ఏదో ప్రభుత్వం ఏం నిర్మాణాలు చేస్తుంది. ఇప్పుడు హైదరాబాద్ తీసుకోండి, మీరు ఏదో ఒక సెక్రటరేట్ బిల్డింగు, ఒక హైకోర్టు, అసెంబ్లీ, ఒక హైకోర్టు, కొంత ఏదో ప్రభుత్వ భవనాలు ఉంటాయి. కొంచెం ఉద్యోగస్తులకు క్వార్టర్స్ రావచ్చు, ఎర్రమంజిలు ఇక్కడ ఉన్నాయి కదా, పంజగుట్టులో కాలనీలు ఉన్నాయి కదా, ప్రభుత్వ కాలనీలు ఉద్యోగస్తులకు అలాట్మెంట్ ఇచ్చేది. అంత మేరకే అవి ప్రభుత్వ ఇన్వెస్ట్మెంట్. మిగతాదంతా ప్రైవేట్ ఇన్వెస్ట్మెంటే కదా. ఇప్పుడు హైదరాబాద్ పట్టణంలో చూడండి, ఇటు తీసుకున్నా, మాదాపూర్ తీసుకున్నా, ఇటు తీసుకున్నా, అటు తీసుకున్నా, 4 వైపులా కూడా ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ తక్కువ ఉంటాయి. ఏదో పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్ కింద కొన్ని ఇండస్ట్రీస్ వచ్చినాయి, ఐడిపిఎల్ అటువంటివి అప్పుడు ఆ కాలంలో, పాత కాలంలో. ఇప్పుడు మళ్ళీ తర్వాత అంతా ప్రైవేట్ ఇన్వెస్ట్మెంటే కదా. అన్ని ఏది బిల్డింగులు కట్టినా, రియల్ ఎస్టేట్ డెవలప్ అయినా, ఇంకొకటైనా ఏదో జిహెచ్ఎంసీ రోడ్లు ఇవి డెవలప్ చేస్తారు. అందువల్ల ఒక పట్టణాన్ని ప్రభుత్వం నిర్మాణం చేస్తుందంటే అది హాస్యాస్పదంగా ఉంటుంది. అమరావతిలో ఏదో సెక్రటరీ బిల్డింగ్ కట్టచ్చు, కొన్ని ఉద్యోగస్తుల క్వార్టర్స్ కట్టచ్చు, అసెంబ్లీ కట్టచ్చు, ఇవే కదా, హైకోర్టు కట్టచ్చు. అంటే ఇంకా కొత్తది ఏం చేస్తారు? ఇంకా కొత్తదంతా ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ రావాల్సిందే. ఆ ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఎంతవరకు వస్తాయి అమరావతిలో అనేది. అంటే అమరావతి మీద కూడా చాలా రకాల న్యూస్ అనేవి వస్తూ ఉంటాయి. అది మునిగిపోయే ప్రాంతమును, కేవలం ఒక కులం ప్రతిపాదిక ప్రాంతంగానో, లేకపోతే ఈ అమరావతిని కొందరు కమ్మరావతి అంటారు, ఇలాంటి కామెంట్స్ అనేవి కూడా వస్తుంటాయి. అది సహజంగానే ఉన్నాయి. ఇప్పుడు అది కొంచెం శివరామకృష్ణ కమిటీ వేశారు. కమిటీ వేసినప్పుడు ఆయన ఫలానా ఏరియా అని ఏది స్పెసిఫిక్గా పేర్కొనలేదు, కానీ ఈ ప్రాంతం అంత అనువైన ప్రాంతం కాదు, మునక ప్రాంతము అని చెప్పి ఆయన చెప్పారు. ఆయన ఒంటెత్తి పోకల్లో అక్కడ పెట్టినారు, చెప్పిన యాంగిల్స్ అన్నీ ఉన్నాయి. అది అభివృద్ధి కావాలంటే కొంచెం కష్టమైన పనే, క్లిష్టమైన పని. అంటే హైదరాబాద్ మాదిరి డెవలప్ కాలేదు అంట. ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ రావాలి కదా, ఆ ప్రాంతానికి నమ్మి పోవాలి కదా, పోతే కదా వచ్చేది. ఇప్పుడు నమ్మే పరిస్థితి ఉందా? గతంలో అయితే 3 రాజధానులు అని చెప్పేసి ఏ రాజధాని లేకుండా ఆయన జగన్మోహన్ రెడ్డి వచ్చినారు, 3 రాజధానులన్నా అది వేరు సమస్య. ఇప్పుడు ఈయనైనా కానీ కొన్ని బిల్డింగులు కట్టచ్చు, కొంత రోడ్లు వేయచ్చు, అంత మేరకే. కానీ ఏం చేస్తారు? అదే
నువ్వు అప్పుడు 3 రాజధానులు చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు లెజిస్లేటివ్ క్యాపిటల్ అమరావతి అన్నాడు, అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ వైజాగ్ తీసుకున్నాడు. అదే ఎక్కడో రాయలసీమలో అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ పెట్టింటే మళ్ళీ వెంచర్ చేసింది లేడు చంద్రబాబు నాయుడు ఈయన అధికారంలోకి వచ్చిన. ఎందుకంటే రాయలసీమ వాళ్ళల్లో కూడా ఒక తప్పనండి, మాకు రావాలి కదా న్యాయంగా అని. అప్పుడు ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పుడు కోస్టల్ ఏరియా రాయలసీమే కదా ఉండేది. అప్పుడు కర్నూలు రాజధానిని ఎంపిక చేసినారు, ఓటింగ్ ప్యాటర్న్లోనే ఎంపిక అయింది. కర్నూలులో కొంత డెవలప్ చేసినారు 3 సంవత్సరాల్లోనే. కాకపోతే ఆ రాజధాని మారినాక అవన్నీ మెడికల్ కాలేజీకి పోయినాయి. ఎందుకంటే మెడికల్ కాలేజ్ హాస్టల్ అప్పుడు ఎమ్మెల్యేస్ హాస్టల్, మెడికల్ కాలేజీలో ఉన్న లైబ్రరీ బిల్డింగ్ వచ్చి అది అప్పుడు అసెంబ్లీ నడుస్తుంది. ఇది ఈ మెడికల్ కాలేజ్ బిల్డింగ్లు వచ్చి సెక్రటరియట్ ఉన్నాయి. ఇట్లా అదంతా ఏరియా అంతా కొంత మేరకు 3 సంవత్సరాలు అభివృద్ధి చెంది. అది తర్వాత ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత హైదరాబాద్కు మారింది. మళ్ళీ విడిపోయినప్పుడు మాకు రావాలి కదా అనేది మొదట్లో అయితే ఉండింది. మళ్ళీ తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చినా ఏమైనా మార్పు చేస్తారేమో చూసినారు. కానీ ఈయన అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ వైజాగ్ తీసిపోయేసరికి ఇంకా వాళ్ళలో ఉత్సాహం లేదు అంటారు.